మనిషి చాలా కాలంగా ప్రకృతితో ఆడుకున్నాడు. ఇప్పుడు అదే ప్రకృతి మనిషి వెంట పడుతోంది. చేసిన తప్పులకు శిక్షగా ఊహించని శత్రువులను ఉసిగొల్పుతోంది. అవే జాంబీ వైరస్లు. వినడానికే భయంగా ఉండే ఈ వైరస్లు కరోనా కంటే ప్రమాదకరం అంటున్నారు పరిశోధకులు. అడపాదడపా బయటపడుతున్న కొన్ని వ్యాధులను చూసి శాస్త్రవేత్తలు సైతం హడలిపోతున్నారు. ఇంతకీ ఈ సమస్య నుంచి మానవాళి బయటపడే మార్గం లేదా అన్న కోణంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. భూతాపం కారణంగా ధృవాల వద్ద ఉన్న శాశ్వత మంచు కరిగిపోతోంది. ఆ మంచు పొరల కింద సుమారు 50,000 ఏళ్ల క్రితం నిద్రాణమై ఉన్న అత్యంత ప్రమాదకరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు ఇప్పుడు సజీవంగా బయటపడుతున్నాయి. నిజానికవి వేల సంవత్సరాలుగా చనిపోకుండా దాగి ఉన్నాయి. కేవలం నిద్రపోతున్నాయి. ఇప్పుడు మంచు కరగడంతో తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. శాస్త్రవేత్తలు వీటిని చూసి హడలిపోతున్నారు. ఈ పురాతన క్రిములు గనక మనుషులకు సోకితే కరోనాను మించిన విలయం తప్పదంటున్నారు. ఇవి ఎలాంటి రోగాలను సృష్టిస్తాయి? అసలు ఈ జాంబీ వైరస్ కథేంటి? ఓ సైన్స్ థ్రిల్లర్ను మరిపిస్తోన్న అంశంపై చర్చ జరుగుతోంది. సైబీరియా ప్రాంతం ప్రపంచంలోని అత్యంత శీతల ప్రాంతంగా ఉంటుంది. అక్కడ భూమి పొరల్లో పెర్మాఫ్రాస్ట్ అనే గడ్డకట్టిన మంచు ఉంటుంది. అది అలా లక్షల ఏళ్లుగా మంచుగా మారిపోయి అలాగే ఉంది. కానీ మనిషి సృష్టించిన కాలుష్యం, భూతాపం వల్ల ఇప్పుడు ఆ మంచు వేగంగా కరిగిపోతోంది. ఈ మంచు కింద ఆది మానవుల కాలం నాటి జంతువుల కళేబరాలు, మొక్కలు భద్రంగా ఉన్నాయి. వాటితో పాటే ఆ కాలంలో ఉన్న భయంకరమైన వైరస్లు కూడా చిక్కుకుపోయాయి. ఇన్నాళ్లు అవి మంచు సమాధుల్లో బందీలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ సమాధులు తెరుచుకుంటున్నాయి. ఇటీవలే శాస్త్రవేత్తలు ఇలాంటి కొన్ని వైరస్లను సేకరించి పరీక్షించగా అవి ఇంకా బతికే ఉన్నాయని, మళ్లీ ఇన్ఫెక్షన్ కలిగించే శక్తి వాటికి ఉందని తేలింది. వేల ఏళ్ల తర్వాత నిద్రలేచిన ఈ శత్రువులను ఎలా ఎదుర్కోవాలో తెలియక వైద్య ప్రపంచం ఆందోళన చెందుతోంది. వీటిని శాస్త్రవేత్తలు జాంబీ వైరస్లు అని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? చనిపోయారు అనుకున్న వారు మళ్లీ బ్రతికి వస్తే ఎలా ఉంటుందో, అంతరించిపోయాయి అనుకున్న ఈ వైరస్లు మళ్లీ బతికి బయటకు రావడం లాంటిదే అనుకోవచ్చు. సుమారు 48,500 ఏళ్ల క్రితం నాటి ఒక వైరస్ను ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు పునర్జీవింపజేశారు. అది ఇప్పటికీ అమీబా వంటి ఏకకణ జీవులకు సోకుతోందని గుర్తించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మంచు కరిగే కొద్దీ మసూచి, ఆంథ్రాక్స్ వంటి పాత రోగాలతో పాటు మనకి ఇప్పటి వరకు తెలియని కొత్త రకం వైరస్లు కూడా బయటకు రావచ్చు. మన శరీరానికి కొత్త క్రిములను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఉండదు. అదే జరిగితే అది ఎంత వేగంగా విస్తరిస్తుందో ఊహించడం కూడా కష్టమే. మంచు రూపంలో ఉన్న పాండోరా బాక్స్ను మనమే చేతులారా తెరుస్తున్నామా? కరోనా వైరస్ చైనాలోని ఒక మార్కెట్ నుంచి వస్తేనే ప్రపంచం 2 ఏళ్లు స్తంభించిపోయింది. ఇప్పుడు మరి ఏకంగా 50,000 ఏళ్ల నాటి వైరస్లు బయటకొస్తే పరిస్థితి ఏంటి? ఇవి నీటి ద్వారా, గాలి ద్వారా వ్యాపించే ప్రమాదం ఉంది. సైబీరియాలో పారిశ్రామిక తవ్వకాలు పెరగడం వల్ల మనుషులు ఈ వైరస్ల సంపర్కంలోకి వచ్చే అవకాశం ఎక్కువైంది. గతంలో ఒకసారి సైబీరియాలో మంచు కరిగి 75 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక జింక కళేబరం బయటపడింది. దాని నుంచి వెలువడిన ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా వల్ల ఒక బాలుడు చనిపోయాడు. వేలాది జింకలు మృత్యువాత పడ్డాయి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటివి కోకొల్లలు జరగవచ్చు. మన పూర్వీకులను చంపేసిన రోగాలు ఇప్పుడు మనల్ని వేటాడడానికి సిద్ధంగా ఉన్నాయా అనే సందేహం కలుగుతోంది. ఇది ముమ్మాటికి మనిషి స్వయంకృతాపరాధమే. పర్యావరణాన్ని నాశనం చేయడం, భూమి ఉష్ణోగ్రతలను పెంచడం వల్లనే ఈ ముప్పు పొంచుకొస్తోంది. ప్రకృతి తనని తాను రక్షించుకోవడానికి ప్రయోగిస్తోన్న అస్త్రాల్లా ఇవి అనిపిస్తోంది. ఉత్తర ధ్రువంలో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరగడమే కాదు, ఇలాంటి ప్రాణాంతక సూక్ష్మజీవులు విడుదల కావడం మానవ మనుగడకే ప్రమాదం. ఆధునిక వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా చరిత్రలో ఎప్పుడూ చూడని వైరస్లకు మందు కనిపెట్టడం అంత సులభం కాదు. ఆ మందు వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ఇప్పటికైనా భూతాపాన్ని తగ్గించకపోతే మంచు సమాధుల నుంచి మృత్యువు మన ఇళ్లలోకి రావడం ఖాయం. మనం ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. లేదంటే ఇలాంటి జాంబీ వైరస్లే మనంతానికి కారణమవుతాయి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ ప్రాంతంలో నిఘా పెంచారు. ఎప్పటికప్పుడు అక్కడి మంచు నమూనాలను పరీక్షిస్తూ కొత్త వైరస్ల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది గాలిలో దీపం
పెట్టినట్టే. ఎందుకంటే మంచు కరిగే వేగం మన ప్రయత్నాల కంటే ఎక్కువగా ఉంది. ఈ టైం ట్రావెలింగ్ వైరస్లు ఎప్పుడు ఎక్కడ ఎలా విరుచుకుపడతాయో ఎవ్వరూ చెప్పలేరు. కరోనా నేర్పిన పాఠాలతో మానవాళి సిద్ధంగా ఉండాలి. లేదంటే మరో మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది. మంచు కింద దాగి ఉన్న ఈ రహస్య శత్రువుతో యుద్ధం చేయడానికి మానవాళి సిద్ధంగా ఉండాలని అంటున్నారు విశ్లేషకులు.